అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజలు మర్చిపోకుండా చేసిందే తెలంగాణ జాగృతి సంస్థ. ఒకటి కాదు రెండు కాదు, బీసీ డిక్లరేషన్లో మీరు అనేక మాటలు ఇచ్చారు. ఆ మాటలన్నిటి మీద కూడా మేము వెంటపడ్డాం. మా పోరాట ఫలితంగా ఇలా ఒకటి కాదు రెండు బిల్లులు వచ్చినాయి. మేము 3 బిల్లులు పెట్టాలని అడిగినాం వాస్తవానికి, కానీ ఒకటి కాదు 2 బిల్లులు వచ్చినాయి. ఆ 2 బిల్లులు వస్తే అవి ప్రెసిడెంట్ దగ్గర ఇరుక్కున్నాయి. మళ్ళీ మేము వార్నింగ్ ఇచ్చినాం బీజేపీకి, కాంగ్రెస్కి, మీరు కనుక ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రైలు రోకో చేస్తామని చెప్పిన మానాడు చేస్తామని చెప్తే తెల్లారికల్లా గవర్నమెంట్ ఆర్డినెన్స్ పెట్టింది. ఆ ఆర్డినెన్స్ మళ్ళా గవర్నర్ దగ్గర ఆగిపోయి ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కూడా సీరియస్గా ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ మీద కొట్లాడతాం, కాంగ్రెస్ మీద కొట్లాడతాం. బీసీ బిల్లు సాధనలో మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అంటే కేవలం రిజర్వేషన్ కాదు, ఎంబీసీలకు మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని జోలికే పోలే. మినిస్ట్రీ పక్కన పెట్టండి, ఎంబీసీలలో వచ్చేటటువంటి పాపం నాయి బ్రాహ్మణులు వాళ్ళకు అంతకుముందు ఉన్న గవర్నమెంటు సెలూన్లల్లో ఫ్రీ కరెంట్ ఇస్తుండే, రజక సోదరులు ఉంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తుండే. ఇవాళ వేలకు వేలు బిల్లు నాయి బ్రాహ్మణుల మీద రజకుల మీద మోపుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. తక్షణమే ఆ బిల్లులన్నీ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏం మాట్లాడినారు వీళ్ళు, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే కంపల్సరీ ఆ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. అసలు దాన్ని ఊసేతుతలేరు. 9,000 కోట్లు బకాయిలు అయిపోయి ఇవాళ బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక ఇంకో మాట అన్నారు, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో 42% ఇస్తామన్నారు బీసీలకు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. మేము హైదరాబాద్లో కొట్లాడినాం. బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని వస్తే మా దగ్గరికి జిహెచ్ఎంసీలో వాళ్ళకు కొట్లాడి వాళ్ళకు వాటా ఇప్పించుకోగలిగినాం. అదే కొట్లాట రేపు రాష్ట్రం అంతా కూడా వేస్తాం. ఖచ్చితంగా మీరు ఏదైతే 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామన్నారో అవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పడం బాగానే చెప్పారు. కానీ పెట్టింది ఎంత? వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పెట్టింది 9,200 కోట్లు, కానీ అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ రెండో సంవత్సరం పెట్టింది ఎంత? 11,400 కోట్లు, కానీ అందులో కనీసం పావు వంతు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే కేవలం చెప్పడానికి 20,000 కోట్లు పెడతామని చెప్తారు, మరి ఎట్లాగ మీరు ఖర్చు పెడతలేరు? కనీసం పెట్టడానికి కూడా మీకు చేతులు వస్తలేవో బడ్జెట్లో అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక అట్లనే రాజీవ్ యువ వికాసం అన్నారు, 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో సగానికి పైగా బీసీ బిడ్డలు ఉన్నారు. మరి మీరు ఆ బడ్జెట్ దీనికన్నా ఇవ్వండి, యువ వికాసం కింద పిల్లల కన్నా లోన్లు ఇవ్వండి. అది కూడా చేస్తలేరు. ఇక బీసీ ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క దగ్గర నుంచి కూడా ఏ ఫెడరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ నుంచి బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వాటిని యాక్టివేట్ చేయాలి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కలు ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, కానీ జుక్కలకి దాంతో ఏం లాభం లేదు. జుక్కలకి దేంతో లాభం అవుతుంది? అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది. నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలుపెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళీ ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు